అరే కూరగాయలు ఎత్తానమేది ఇంకా అత్తలేదు. ఊరంతా తిరుగుతుందా ఏది? ముచ్చట్లకు మూత తప్పమంటే ముంగట ఉంటుంది ఇది. ఇంతసేపు అయిపోయి ఈడ తిరుగుతుందో ఏం తప్ప. నాకు కూడా టైం రావాలి. కలుపు మొక్క నీకు వారేసిన నీకు వారేస్తా ఏమనుకుంటాను. ఆగో గీదేంద్ర వదులుకుంటుంది. ఆగో ఏందే కూరగాయలు అక్కడ పోయి అన్ని మొర మాటలు మాట్లాడుకుంటాను. కూరగాయలు అవి అట్టి చేతులు ఉప్పుకుంటాను. అట్టి చేతులతో ఉప్పుకుంటా రాకుంటే నా రెండు చేతులతో దండేయమంటావు నీ తొండ మొఖానికి. నా రెండు చేతులతో దండేయమంటావు నీ తొండ మొఖానికి. నాది తొండ ముఖమేనే, నీదైతే ఫ్రెండ్ ముఖం. ఇంకా నువ్వే కూరగాయలు ఎత్తాను పోతుంది. ఏమైందంటే చెట్టు కప్ప లెక్క శంగ అవుతానేమే, చెట్టు కప్ప లెక్క శంగ అవుతానేమే. తెద్దామని పోయేసరికి ఎద్దు లెక్క ఎదురుంగున్నది బండికాడగా సునీతి. నా మీద కోపంతో కూరగాయలన్నీ గారెలు పట్టుకపోయింది నాకు దొరకద్దని. అందుకనే నేను అంటేనే అందరితో నీ లొల్లు పెట్టుకోవద్దు, మందులో కలవని అని ఏమైనా మాట అంటే చాలు నీరు కెట్టుడికంటే ఉరుతాను మందు నీరికి. అగో ఊరుకోకపోతే ఎట్లా? మరకంటే నాకు అడుగునోట్లు లెక్క తీసి వారెత్తారు నన్ను. ఆడిదంటే అల్లం లెక్క ఘాటుగా ఉండాలే గాని బెల్లం లెక్క సీటుగా ఉంటే కలవది. ఆడిదంటే అల్లం లెక్క ఘాటుగా ఉండాలే గాని బెల్లం లెక్క సీటుగా ఉంటే కలవది. అర్థమైందా? నువ్వు గట్లా ఘాటుకుంటేనే ఇట్లా పోటు పొడుచుకుంటూ పోతారు అందరూ. చూసావు కదా కూరగాయలు కొన కదా ఏమైందో నువ్వు పడ్డ కథలకు. అంటే అది కొననీయకపోతే రంది వాడుకుంటే కందిపప్పు లెక్క కరిగిపోతా అనుకుంటున్నావా? నాకు కూడా టైం వస్తుంది. అప్పుడు అమ్మను బొమ్మను చెక్కినట్టు ఎక్కుతా పొడలు పట్టి. ఏమట్లాడుస్తావు? కుక్కే ఏమైనా కలిసిందే? గట్లా అందరినీ ఎక్కుకుంటూ పోతే నువ్వే దిక్కులేదని అయితేవే. పాపాన్ని పచ్చిపులుసు పోతేనే సర్గంలా గింతంత సందు దొరుకుతుంది. ఎరికేనా? దొరకకుండా స్వర్గంలో సందు దొరకకుంటే నరకంలా గిరికా దింపుతా. భయపడేదే లేదు. అవ్వో నువ్వేడ భయపడతావే అందరిని భయపడిస్తావు గాని వేసేసాడు, బాగా వేసేసాడు. మొన్న గిట్లే మాట్లాడి పాపం లచ్చమను మన ఇంటికి రాకుండా పొలం కాడికి పోయి అలసిపోయేస్తంటే పిలిచి మరీ మంచిలు ఇచ్చేది. ఇప్పుడు చూసి కూడా సప్పుడు చేస్తలేదే. గట్లనే ఉంటది మరి నాతోటి. నా జోలికి అయితే జాలి లేకుండా అయితా. నువ్వు కూడా మందిని వెనకేసుకొచ్చుకుంటున్నావు అనుకో, ఉన్కలేసి దొక్కుతా ఏమనుకుంటానావో. అర్థమైతుందా? ఇప్పుడు ఏ కూర తిన్నావే? కూర లేదు మన లేదు. ఇంట్లో నిమ్మకాయ తొక్కున్నది కదా గదే దిక్కు. కూరలు పెడతా అంటే హారాలు ఎత్తన్నావు. ఇవాళ తొక్కే దిక్కుపో నీకు. ఏంటిదే నువ్వు పట్టుకొచ్చినావు సంచిలా? కూరగాయలు కొనుక్కొస్తానా. కివన్నా మన ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ చేస్తానా అనే సంచి నిండా తీసుకొచ్చినావు? ఉన్నదే ఇద్దరమే, ఉత్తర తెత్తి అయిపోయింది కదా, గివన్ ఎందుకు తెచ్చినావు? నేను కూడా కొన్ని కొందామనే పోయినా, పోయేసరికి ఆడికి గా మాలె తచ్చింది. దాన్ని ఎటు చేసి ఎండబెట్టి పండబెడదామనే కూరగాయలను బేరమాడకుండా పట్టుకొచ్చిన. చక్కెర మీద కోపంతో ఉప్పు ఉక్కినట్టున్నదే నీ కథ. ఆయన మీద కోపంతో గిన్నె కూరగాయలు తెస్తే మనం చేస్తామే, ఖరాబ్ కావనావి. ఖరాబ్ అవ్వడు కాదు, మంట కొద్దీ పెంటల వారేసిన మంచిదే గాని దానికైతే దక్కనియా. గందుకేనా అట్టుకైనా సట్టుకు తెత్తి. చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఏమోనే నీ అట్టు సట్టులు అంటే నాకు పొట్టు కోపం వస్తుంది. అయినా మీ ఇద్దరి మధ్యలో గంత కోపం ఏమున్నదే? పచ్చగడ్డ అయితే బగ్గుమనేంత. అది గింతంతది కాదు. ఒక వారం కింద గా ఈరమ్మనేని మల్లవ్వోళ్ళింటికి దేవుని చేసుకుంటారంటే పోయినా, చూడకుండా దాని సీరకు కూర అంటినందుకు ఎట్లా పడితే అట్లనే మాట్లాడింది అందరి ముంగట. ఇక అప్పటి సంది దాన్ని చూస్తేనే నాకు సుర్రుమంటాంది పానం. ఘాటి ముచ్చట్లను పట్టుకొని గట్టి పడితే ఎట్లానే? గవన్ని మనసులో పెట్టుకుంటే మన మనసులో ఎట్లా అవుతామే? కలిసిమెలిసి ఉంటేనే తులసి మొక్కలు ఉంటామే. అది తులసి మొక్క కాదు, తుమ్మ మొక్క. అయినా గదాన్నంటే నీకెందుకు రేషం వస్తుంది? అందుకొని చంపుతాం మరే. నడువు కూరగాయలు చదువుదాం. దెబ్బకు దేవుడు వినవుతాడు. ఇంతగానో ఎండగొడితే మంది ఏం కావాలి? అట్టి సప్ప లెక్కండి మట్టిని పడతారు.
ఎండకు బగబా మాడి పేలకెళ్ళి సెగలెళ్తానాయి ముట్టుకుంటే కురకాసు లెక్క కాలుతుంది. అరే చల్లబడాలని చల్లలతో తాను చేస్తానా? అయితే ఏంది ఇప్పుడు? అది కడిగినట్టు లేదు, మోర కొద్ది పారవోసినట్టున్నది. నీళ్లు తీసుకురమ్మంటేనేమో తేలు వారినట్టు ఎత్తావు, ఇప్పుడేమో సప్పుడు వచ్చినట్టు వారవోస్తాను. మరి ఎట్లనేగా ఈ ఎండతోని గండే ఉన్నది. అరే నువ్వేమో గివన్నీ చదవబడివి, నీళ్ళతోని ఎంత ఎక్కడ ఉంటదే, ఈ ఉడకపోతకు ఉంటున్నా పోతానా అన్నట్టు అవుతుంది. నువ్వు ఉన్నా మంచిదే పోయినా మంచిదే కానీ నువ్వైతే నీళ్లు ముట్టకు సరేనా? బంగారం కంటే ఎక్కువ అవుతానే నీళ్లు. ఇగో నువ్వు గిట్లా సుక్క నీళ్లు ముట్టినావు అనుకో, చెక్క పొట్టు గీకినాటి గీకుతాయి అనుకుంటున్నావు. ఏందే నాకంటే నీకు నీళ్ళెక్కువైనానే? అవును గట్లనే ఉన్నది మరి ఇప్పటి కాలం. మోసి నా మోచేతులు అరుగుతానే ఎరికేనా? ఒక్కొక్కరు నీళ్ళ కోసం అల్లాడుతుంటే నువ్వేమో చిన్న పొరల లెక్క వారవస్తాను. అరే ఇప్పుడు నేనేమన్నానే? సీమంత తప్పుకు పావంత పాట పడతాను, బకెట్ నీళ్ళకే నన్ను బదనం చేస్తాను ఇది. సీమంత తప్పుకు పావంత పాట పడతాను, బకెట్ నీళ్ళకే నన్ను బదనం చేస్తాను ఇది. లోటు అనుకొని చంపితే తూడు పడాలి తలకాయ చెప్తానా మరి. నీళ్ళని శ్రీలంకలం చేసుకుంటే అదిలో కొట్టుకుంటే చెదలు పట్టిస్తాను నన్ను. బకెట్ నీళ్ళు వారవస్తుంది, మొయ్యమంటే కుయ్యవనం అవుతుంది. నేనేం పోతానే, నువ్వు ఇంటికాడ ఉండేందుకు ఓ తెచ్చుకోపో మొయ్యిపో. అవ్వా బాగా మాట్లాడతానే నీకు. ఓ మోషురోడు కాదు పోస్టురోడు కాదు, పారవోసడానికి అయితే ఇరవోసుకుంటూ వస్తాడు. ఆయన మిండడి ఎత్తాడు, ఆయన అయ్య మిండడి ఎత్తాడు. లేదే బోరింగ్లోకి వెళ్ళి పాలొత్తన్నాయి, పొట్టు కొడితే మస్తు పాలు వెళ్తాయి. కొట్టు నువ్వు కూడా. ఏంది మన బోరింగ్లో పాలొత్తానే ఇదేంది గీడున్నది? అయినా అదేడుంటే నాకేంది? అమ్మ సునీతి నువ్వు కూడా వచ్చినవానే, పొద్దుగాల కూరగాయల కాడ బాగా ఎగిరినావు కదా, చెప్పుతావు నీ సంగతి. ఇగో వినబడుతుందా? ఇట్రా, నిన్నే పిలిచేది. ఈ అవ్వ ఇదొకటి నాకు గండ దాపడమైంది. ఏందే ఎందుకు కొడతాను గంతగనం? అరే ఏందే ఒకటే ఊరు కొడతాను. ఇగో ఇంట్లో ఆయనతో ఒక బకెట్ పట్టుకొని రాపో, నింపి పెట్టుకుందాం, నేనే మోసుకుంటా గానీ. సరే తెత్తా, నువ్వు మోసుకుంటే నాకేం బాధనే, నన్ను మోయమంటే బాధ కానీ. రెండు తెత్తా, ఇంకోటి తెత్తా అవసరం అనుకుంటే నువ్వే మోసుకునే దానివే. A few minutes later. ఈ అవ్వ నాతో మోపిస్తా అనుకున్నా కానీ అదే మోసుకుంటాను. మోసుకొని వాళ్ళు బాగుంటుంది. ఇక తెచ్చిన కొట్టుకో. ఏంటిది కొట్టుకునేది? ఆడ పెట్టు. పెట్టినా కన్ను కనబడతలేవానే, అది నిన్నని కొట్టు. అక్క తొందరగా నింపుకోరాదు, మేము కూడా నింపుకొని పోవాలి. నింపుకుంటా ఆగరాదే, నేనే మొదలెత్తి ముత్తంతసేపు ఆగరాదు. ఇంకేది నింపుకుంటావే నువ్వు? మేము ఎంతసేపు ఆగాలి? ఈ బోరింగ్ ఏమన్నా నీ అవ్వదానే నిమిషంలో నింపుకొని పోయటానికి? నువ్వేందే మా అవ్వగారి గురించి మాట్లాడేది? ఆగాలే ఎవరి కోసం? నీ అవ్వగారిదా ఈ బోరింగ్ ఏమన్నా నిమిషంలో నింపుకొని పోయటానికి? ఏందే నా అవ్వగారి గురించి మాట్లాడతావు? వాళ్ళు తలుచుకుంటే గిసటి బోరింగ్లు 4 వేపిస్తారు, నీ లెక్క అనుకుంటానవా? గట్ల పెట్టించినాక ఆన్నే పట్టుకోక గిడి దాకా ఎందుకు వచ్చినవే? ఏమో బాగా మాట్లాడతావు. అరే నీ లొల్లి పాడుగాను మళ్ళా మొదలు పెట్టినావానే, గీ నీళ్ళకడ కూడా ఏం లేవులే. అక్కడిక్కడ అని ఏం లేదు, నా మాట ఎక్కడైనా ఒకటే తీరుంటది. నా జోలికి అత్తే గంతే. ఏమో బాగా మాట్లాడతాను. పొద్దుగాల ఏమన్నావు కూరగాయల కాడ? నేనే మొదలొచ్చా, నాదే నడుపుతుంది, నాదే నడిపిస్తా అని నడిపించినావు కదా, మరి ఇప్పుడు కూడా మూసుకొని ఉండు. ఇంకెంతసేపు పట్టుకుంటావే నువ్వు? నా బిందె పక్క పెట్టి నీ బిందె పెట్టుకుంటావేమే? నీ ఎంకమ్మా నువ్వు నా దుట్టే పడతావా? నిన్ను ఉంచనే ఉంచాల. ఏమే లేకుడుదానే ఏమంటానవే నువ్వు? నా దుట్ట పట్టుకో, ఇడిచిపెట్టవే. నీ అవ్వ నువ్వు ఇలా నిన్ను ఇడిచిపెట్టానే, నేను నిన్ను బజార్లేసి దొక్కుతా. కొట్టుకొని చచ్చేటట్టు నేను రాయే నువ్వు రాయే. రావే ఇప్పుడు వీళ్ళ మధ్యలో నీ అవ్వ బజార్లో ఏం లేదు మీకు.
ఇజ్జత్ మాన పోతుంది నీ కొట్టుకుని పాడు గారు నీ నీళ్ళు చల్లకుండా అరే కొట్టుకొని సపరేట్గా ఎవరిదాన్ని వాళ్ళు పోతేనే ఏం కొట్టుకునేది ఎవరైనా చూస్తే ఇజ్జత్ మాన పోతుంది వీళ్ళంతా చూస్తారు నీ అరే నువ్వు ఆగే ఇది వెళ్ళలేదు కానీ నీకు నీ నువ్వు విడిచిపెట్టు ఇవాళ దీని సంగతి చెప్తా ఇవాళ పొద్దున ఇది ఎసొంటి మాటలు మాట్లాడింది అనుకుంటాను నువ్వు ఏంది బాగా అమ్మో వీళ్ళు కొట్టుకొని చచ్చేటట్టే ఉన్నారు కదా నేను పోయి సర్పంచ్ పిలుచుకోను. చెప్పరా ప్రసాద్ ఎందుకు పెట్టుకుంటారు ఆ లొల్లి దేనికి పెట్టినరా పంచాయతీ ఇగో సర్పంచ్ నేను నీళ్ళకని పోతే వీళ్ళాడ లొల్లి పెట్టుకుంటుండ్రు ఇలా నువ్వే బెదిరియాలి. లొల్లి పెట్టుకుంటారా దేనికిరా ఇగో సర్పంచ్ దానికి నాకు పడది పొద్దుగాల కూరగాయల కాడ నొల్లైంది ఇంత ముందు బోరింగ్ కాడ నీళ్ళు పట్టుకోగా నా బిందె తీసి బిందె పక్క పెట్టింది నా కోపం వచ్చింది దాన్ని దంచిన నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పున్నదా నువ్వే చెప్పు చెప్పరా ప్రసాద్ ఏంది లొల్లి అరే ఏం లేదు సర్పంచ్ సాబ్ వీళ్ళు ఏ వాటి ఇజ్జత్ మానం పోతుంది మొగలమనే ముచ్చట మరిసిపోయి పొట్టు పొట్టు కొడతారంటే ఒక్కతే పొద్దుందాకా నీళ్ళు పట్టుకుంటే మేమెటు పోవాలి సర్పంచి అయినా అసలు తప్పదా దాందే తప్పేవాళ్ళో చెప్పాల్సింది మీరు కాదు నేను అని చెప్పేదాకా ఊకుండా అయితే నల్ల మోకందా ఊక ఈ కరువు కాలంలో నీళ్లు అందరూ సమానంగా వాడుకోవాలి ఇట్లా అయితే ఎట్లా తప్పైంది సర్పంచ్ సాబ్ ఈ కాడ నుంచి వెళ్ళి మంచిగా ఉంటారు ఇక ఎప్పుడు ఒళ్ళు పెట్టుకోరు చెప్పమేమైనా ఇలా చూస్తావు చెప్పు తప్పైందని తప్పైంది సర్పంచ్ ఇప్పటి నుంచి మా మారుతుంది అంతే గిద మాత్రం దానికి పంచాయతీ ఎందుకు పెట్టిర్రా అది చెప్పదా మరి తప్పైందని నేనేందో చెప్తానే తప్పు చేసింది నువ్వు కాబట్టి ఒప్పుకున్నావు నాకేం అవసరం యువతే చేసింది నువ్వు చేయబట్టే కాదే నొల్లి తయారైంది నేనే ఊకుంటానే బాగా మాట్లాడతాను నేను మాట్లాడినా నువ్వు మాట్లాడినా నువ్వే చేసినావు నా బిడ్డ ముట్టింది ఎవరే నా బిడ్డ వెళ్తే నువ్వు వచ్చినావు నా దేశం రాదానే సర్పంచ్ ఉన్న భయం లేకుండా అరే పోదామా పారా ఇక్కడ ఉంటే మన తల్లు తింటాం వామ్మో వీళ్ళు మళ్ళీ మొదలెట్టిల్లు కదా ఓ అన్న ఆగు గంటగానం కొట్టినాక కూడా నీకు ఇంకా బలిపోలేదేమే నాకు కాదే అందరికంటే ఎక్కువ పలుపు నీకే ఉన్నది వస్తాయి ఎక్కువ తక్కువ మాట్లాడక చెప్తాన్నా సర్పంచ్ నా ముందే నల్లు పెట్టుకుంటాను బుద్ధి మీకు వీడో ఇంత సర్పంచ్ అని మాట్లాడతాడు నువ్వు ఇంత సర్పంచ్ ఇంత నొల్లు పెట్టుకోగా చూసుకుంటుంటాను కొట్టావే వీడిని చాలు కానీ పాయే నేను మీ శ్వేత శివమణి వెల్కమ్ టు మన తెలంగాణ యాస యూట్యూబ్ ఛానల్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ బటన్ని గట్టి క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్